విశాఖ ఆర్కే బీచ్లోని హైదరాబాద్ చెందినటువంటి ఇద్దరు పెద్దవాళ్ళే సముద్ర కెరటాల ఉధృతికి అందులో కొట్టుకుపోయి వాళ్ళ ప్రాణాలు కూడా కోల్పోయే పరిస్థితి వచ్చింది. ఈ ఘటన జరిగి కేవలం వారం రోజులైంది. ఈ వారం రోజులు కాకముందే మళ్ళీ మరొక ఘటన చోటు చేసుకోవడం జరిగింది. ముగ్గురు పిల్లలు సముద్రంలో స్నానం చేస్తుండగా ఆర్కే బీచ్ ప్రాంతంలోని మళ్ళీ కెరటాల ఉధృతికి ఆ కెరటాల వేగానికి మళ్ళీ ఆ కెరటాలతో పాటు కొట్టుకుని వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి కనబడింది. అయితే ఆ సమయంలోని ఇక్కడ సమయానికి లైఫ్ గార్డులు అలాగే మెరీన్ పోలీస్ వీళ్ళు ఉండడంతో వాళ్ళని కాపాడగలిగారు. కానీ తరచూ ఇలాంటి ఘటనలకు విశాఖ ఆర్కే బీచ్ ఒక కేంద్రంగా మారుతుంది. ఎందుకంటే ప్రతిరోజు కూడా పర్యాటకులు కానీ సందర్శకులు కానీ ఇక్కడికి రోజు వేలలు లక్షల్లో ఇక్కడ ప్రజలు వస్తూ ఉంటారు. వాళ్ళంతా కూడా సముద్రంలో కాసేపు సరదాగా స్నానం చేయాలని చెప్పి కూడా చాలామంది ఆశపడుతుంటారు. అందులో కొంతమంది ఇక్కడ సముద్రంలో ఉన్నటువంటి పరిస్థితులు తెలియక తరచూ స్నానాలు దిగుతూ ఉంటారు. ఒక్కొక్కసారి ఒక్కొక్క క్షణం ఒక్కొక్కలా ఉంటుంది ఇక్కడ సముద్రం. ఎందుకంటే విశాఖ ఆర్కే బీచ్లోని అనేక ఇక్కడ ప్రాంతాలు ఉన్నాయి. ప్రతి ప్రాంతం కూడా ఇక్కడ సముద్రం ఆటుపోట్లకు ఎక్కువ తరచూ గురవుతూనే ఉంటుంది. ముఖ్యంగా అల్పపీడనాలు కానీ వాయుగుండాలు కానీ అదేవిధంగా ఇంకా తుఫాన్లు వచ్చే సమయంలో కానీ ఇంకా అమావాస్య పౌర్ణమి సమయంలో కానీ ఇక్కడ సముద్రం చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఒక్కోసారి కెరటాల ఉధృతి చాలా ఉవ్వెత్తున ఎగసిపడే పరిస్థితి వస్తుంది. ఒడ్డుకు కూడా వాటర్ కొట్టుకుని వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇప్పుడు ప్రస్తుతం అమావాస్య గడియల సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి కెరటాలు చాలా ఉవ్వెత్తున ఎగసిపడుతుంది. దానికి తోడు సముద్రంలో అల్పపీడనం కూడా ఒకటి ఏర్పడడంతో ఈ కెరటాలు చాలా భారీ ఎత్తున ఎగసిపడుతున్నాయి. ఆఖరికి తీరం కొంత దూరం వరకు ఇసుకతోటి చక్కగా ఆహ్లాదంగా ఉండే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు చూస్తుంటే పూర్తిగా తీరం మొత్తం కరిగిపోయే పరిస్థితి కనిపిస్తుంది. కెరటాలు కూడా పూర్తిగా ఒడ్డుకి చేరుకునే విధంగా వస్తూనే ఉన్నాయి. అంటే ఎంత ప్రమాదకరంగా ఉంది ఇక్కడ పరిస్థితి అనేది మనకు అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఎవరైతే ముగ్గురు పిల్లలు ఉన్నారో పూర్ణ మార్కెట్ ప్రాంతానికి చెందిన ముగ్గురు పిల్లలు కూడా వాళ్ళంతా కూడా 15 సంవత్సరాల లోపు వారే. వాళ్ళు ఇక్కడ సరదాగా స్నానం చేయడానికి వచ్చారు. అయితే కెరటాల ఉధృతికి ఆ కెరటాలను కొట్టుకెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. దాదాపుగా ప్రాణం పోయేంత వరకు పరిస్థితి వచ్చింది. అయితే సమయానికి ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఫోటోగ్రాఫర్స్ అయితే కానీ లైఫ్ గార్డ్స్ వాళ్ళని పరిగెట్టి లోపలికి వెళ్ళి వాళ్ళని రక్షించి కాపాడి తీసుకొచ్చారు. ఆ ముగ్గురులో ఒకళ్ళ అతి కష్టం మీద మళ్ళీ తిరిగి బతికించడం జరిగింది. ఇలాంటి ఘటనలు ఇక్కడ తరచూ జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇక్కడ నిత్యం జరుగుతున్న ఘటనలపై ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్నటువంటి మెరీన్ పోలీసులు ఏమంటున్నారు మనం తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, మీరు తరచూ ఇక్కడ ఘటనలు చూస్తూ ఉంటారు కదా, నిత్యం అసలు రోజు ఎలాంటి జరుగుతున్నాయి ఇక్కడ? సార్ రోజు అనేది చెప్పలేం కానీ సార్ ఎక్కువ మనకి పౌర్ణమి అమావాస్య దగ్గరలో ఉన్నప్పుడు అలల తాకిడి అనేసి ఎక్కువగా వస్తుంది. ఆ సమయంలో మనం జాగ్రత్తగా మనకు ఇక్కడ మెరైన్ పోలీసులము లైఫ్ గార్డ్స్ము అందరం కూడా విత్ ఒక 50 మీటర్స్కి 100 మీటర్స్కి చూస్తూ ఉంటాము. ఏ చిన్న ఇన్సిడెంట్స్ అయినా కూడా మా అందుబాటులో ఉన్నదంటే కనుక మేము ప్రాణాలకు తెగించైనా కూడా పిల్లల్ని అయితే కనుక కాపాడతాము. ఇలా చాలాసార్లు జరిగింది సార్ ఈ విధంగా. ఇంకా 1 or 2 అనేటివి జరుగుతూ ఉంటాయి. అవి మన చేయి దాటి ఇంకా పోయినవి మాత్రమే జరుగుతూ ఉంటాయి. మిగతాటి అన్నీ అయితే కనుక అంత సేఫ్గా జరిగిపోతూ ఉంటుంది సార్ ఇక్కడ. మీరు ఇక్కడ హెచ్చరికలు అవి జారీ చేస్తూ ఉంటారు తరచూ వచ్చే సందర్శకులు కదండి? చేస్తాం సార్, హెచ్చరికలు జారీ చేస్తాం. మనం బోర్డ్స్ కూడా హెచ్చరికలు వార్నింగ్ బోర్డ్స్ కూడా స్విమ్మింగ్ నో ప్రొహిబిటెడ్ ఏరియా అని కూడా మనం పెట్టడం జరిగింది సార్. అయినప్పటికీ చిన్నపిల్లలు ఎక్కువగా ఫ్యామిలీలో ఇంట్లో వాళ్ళు చెప్పకుండా వచ్చేసి ఇలాగా గురవడం మటుకు జరుగుతుంది సార్. వాళ్ళు మెయిన్ ఫ్యామిలీ అనేవాళ్ళు పిల్లల్ని జాగ్రత్తగా పెట్టుకోవాలి సార్. స్విమ్మింగ్ అనేది అందరికీ వచ్చేది కాదు. వచ్చినా సరే మనం ఈ కెరటాల్లో కరెంట్ ఎఫెక్ట్కి చాలా ఎక్కువ తాకిడి ఒడ్డున ఉంటుంది సార్. ఇంకా ఈ ఆర్కే బీచ్ ప్రాంతంలో ఎక్కువగా ముఖ్య భూమికి పోషిస్తుంది ఎవరంటే లైఫ్ గార్డ్స్. వీళ్ళు చాలామంది ఇలాగే తరచూ స్నానాలు చేస్తుండే సమయంలోనే ప్రమాదవశాత్తు లోపల కొట్టుకెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. వాళ్ళని వెంటనే ప్రాణాలు సైతం లెక్క చేయకుండా కాపాడుతుండేది లైఫ్ గార్డ్సే. మీరు చెప్పండి, అసలు నిన్న జరిగిన సంఘటన ఏ విధంగా జరిగింది? మీరు ఇలాంటి ఘటనలు తరచూ ఇక్కడ జరుగుతూనే ఉన్నాయా? చెప్పండి. అంటే కెరటాల వల్ల అయిపోవంగా జరుగుతూ ఉంటాయి. అంటే కరెంట్ వల్ల చిన్నపిల్లలు ఇది వల్ల జరుగుతూ ఉంటాయి. నిన్న స్టూడెంట్స్ అనేది ఎక్కువ మంది వస్తూ ఉంటారు. మేము వాళ్ళను విజిల్స్ వేసి లేకపోతే లోపలికి వెళ్తే ఇలా చనిపోతారు నాన్న, ఆల్రెడీ ఇన్సిడెంట్ జరిగినాయి నాన్న, మీరు వెళ్ళొద్దు నాన్న అని చాలా నెమ్మదిగా చెప్తాము. అయినా వాళ్ళు ఏం చేస్తారు, మాకు తెలియదా, మాకు స్విమ్మింగ్ వచ్చు, మేము వెళ్ళిపోతాము, మేము బీచ్కి వచ్చింది ఎందుకు, ఎంజాయ్ చేయడానికి కదా, మీరేంటి మేడం, మీరేంటి సార్, మాకు ఇలాగ చెప్తూ ఉంటారు అనేసి కొంతమంది చాలా ఆర్గ్యూ చేస్తుంటారు. ఆ సిచ్యువేషన్లో ఏంటంటే మేము కొంచెం అక్కడ చెప్పేసి ఇలా పక్కకు రాగానే వాళ్ళు లోపలికి వెళ్ళిపోతూ ఉంటారు. అలాగా కొన్ని ఇన్సిడెంట్స్ అయితే జరుగుతూ వస్తాయి సార్. ఇక్కడ అయితే కనుక లైఫ్ గార్డ్స్ మెరైన్ పోలీసులు ఉండడం వల్ల చాలా వరకు సేఫ్ చేయనట్టు చాలా వరకు ఉన్నాయి సార్. మేము ఎంతవరకు హెచ్చరిస్తూ మా ప్రాణాలను సైతం పాపం లైఫ్ గార్డ్స్ అయితే మేము అందుబాటులో ఉంటాము, మాకు తోడుగా లైఫ్ గార్డ్స్ వీళ్ళైతే కనుక లోపలికి వెళ్ళి ప్రాణాలను తెగించి నిన్న ఇన్సిడెంట్స్ మీరు తమరు చూసే ఉంటారు.
వాళ్ళంటే ఆ కుర్రోడు ఇంకా లోపలికి వెళ్ళిపోతున్నాడు. ఆ కుర్రోడు మరి గాడు అన్నమాట. నిజంగా ఉండబట్టి అంత లోపలికి వెళ్ళిన కుర్రోడు కూడా మన వాళ్ళు 5-6 మంది స్విమ్మర్స్ వెళ్ళేసి వచ్చాడు. ముగ్గురు అయితే నిన్నటికైతే కనుక చాలా సేఫ్ సార్. 3 కుర్రోళ్ళు వచ్చారు. భగవంతుడి దయ వల్ల ఆ అబ్బాయి సేఫ్ సార్. ఇక్కడ మనకి ఎక్కువ అనేది కాదు, పౌర్ణమి అమావాస్యకు చాలా జాగ్రత్తగా ఉండాలి సార్ బీచ్లలో మెయిన్గా. నిజంగా ముగ్గురు పిల్లల్ని కాపాడడంలో మాత్రం ఇక్కడ లైఫ్ గార్డులు కానీ, ఫోటోగ్రాఫర్స్ కానీ, మెరైన్ పోలీసులు కానీ చాలా కీలకంగా వ్యవహరించారు. ఎందుకంటే వాళ్ళు సముద్ర కెరటాల్లో చాలా దూరం కొట్టుకెళ్ళిపోయే పరిస్థితి కనిపించింది. ఎందుకంటే సముద్రం కెరటాలు చాలా ఉధృతిగా ఉన్నాయి. దాంతో వాళ్ళంతా కూడా 15 ఏళ్ళ వయసు లోపల పెద్దగా ఈత కూడా కొట్టలేరు. కాకపోతే ఇక్కడ స్థానికులు అయినప్పటికీ కూడా ఇక్కడ సముద్ర పరిస్థితి అన్నీ తెలుసు వాళ్ళకి. కానీ తరచూ ఇక్కడ అంటే సముద్రం ఏ టైంలో ఏ విధంగా ఉంటుంది అన్నది ఎవరికి తెలియదు. ఎందుకంటే ఆటుపోట్లకు తరచూ గురవుతూనే ఉంటాయి కనుక ఆ సమయంలో ఏ విధంగా జాగ్రత్తలు తీసుకుని ఎవరికి తెలియదు, ఎవరు కూడా చెప్పలేరు. కానీ ఆ ముగ్గురు పిల్లలు కూడా ఇలా కొట్టుకెళ్ళిపోయే సమయంలోనే లైఫ్ గార్డ్స్ ఇక్కడ గజెతగల వాళ్ళు కూడా కాపాడడం జరిగింది. అలాగే వాళ్ళకి సిపిఆర్ కూడా చేసి చాలా అతి కష్టం మీద వాళ్ళ ప్రాణాలు నిలబెట్టడం జరిగింది. సో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని తెలిసి కూడా ఇక్కడ ప్రమాద హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఎవరు పూర్తిగా వాటిని పట్టించుకోవట్లేదు, నిర్లక్ష్యంగా వ్యవహరించి సముద్రంలో స్నానాలు చేస్తున్నారు. ఎందుకంటే విశాఖ ఆర్కే బీచ్లో స్నానం చేయడం అంటే చాలా ప్రమాదకరం. ఒక్కొక్క రోజు ఒక్కొక్క రీతిలో ఉంటుంది ఇక్కడ సముద్రం కనుక చాలా జాగ్రత్తలు వహించాలని చెప్పి ఇక్కడ మెరైన్ పోలీసులు తరచూ సూచనలు చేస్తున్నప్పుడు కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. ఇటీవల సికింద్రాబాద్కి చెందినటువంటి 2 అలాగే కొట్టుకుపోయి చనిపోయారు. ఒకరిని మాత్రం అతి కష్టం మీద కాపాడి జరిగారు. ఇలా తరచూ జరుగుతున్న ఘటనలు చూస్తుంటే నిజంగా ఇక్కడ సందర్శనలు కానీ పర్యాటకులు కొంత ఆందోళనకు గురి చేస్తుంది. అయినప్పటికీ వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి సూచనలు ఉన్నాయి కాబట్టి కనీసం ఖచ్చితంగా ఆ సూచనలు పాటించాలని చెప్పి అందరూ కోరుకోవడం జరుగుతుంది. కెమెరా పర్సన్ మౌలానాతో దుర్గాప్రసాద్, విశాఖపట్నం.